సార్ ఫ్యాక్టరీసే పెట్టుకోవాలండి సోలార్. మేజర్‌గా చెప్పాలంటే వాళ్ళే ఎక్కువ వాడతారు. అంటే వాళ్ళ యూసేజ్ ఎక్కువుంటుంది కాబట్టి ఆహ్, మొదటిగా వాళ్ళు అంటే ఈ ఫ్యాక్టరీస్ గానీ, ఇండస్ట్రీస్ కానియండి, ఇప్పుడు మీరు చూస్తే మీరు స్టీలు, సిమెంట్ ఇవన్నీ ఇండస్ట్రీస్ కూడా ఇవి చాలా ఎక్కువ పవర్ వాడతారు వీళ్ళు. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఎస్పెషల్లీ మీకు కన్జంప్షన్ ఎక్కువుంటుంది మీకు. సో వీళ్ళు మొదటిగా స్విచ్ అవ్వాలా టు సోలార్ పవర్. ఎందుకంటే ఇట్లా చేయడం వల్ల ఏమైద్దంటే మీ కాలుష్యాన్ని మీరు చాలా మట్టుకు అరికడుతున్నారు మీరు. ఎందుకంటే ఫాసిల్ ఫ్యూయల్ నుంచి మీరు గ్రీన్ ఎనర్జీకి షిఫ్ట్ అయితున్నారు. మీకు ఆపరేషనల్ కాస్ట్ చూసుకుంటే కూడా మీకు సుమారుగా 5% నుంచి 20% దాకా మీకు కేవలం ఎలక్ట్రిసిటీ దీని వల్లనే వస్తుంది మీకు. సో, మీకు ఒక రూపాయి పర్ యూనిట్ మీకు సేవ్ అయినా సరే మీకు ఓవరాల్ ప్రాఫిటబిలిటీ అనేది కంపెనీ ప్రాఫిటబిలిటీ అనేది మీకు చాలా బావుంటుంది మీకు. అంటే బెటర్‌గా ఉంటుంది. అండ్ చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే ఇప్పుడు నేను ఒక ఫ్యాక్టరీని సోలార్ మీద నడిపించొచ్చా? హెవీ మెషిన్ నడిపించొచ్చా? నేను చెప్పేదేంటంటే అది ఒక చిన్న ఫుడ్ జాయింట్ కానియండి, లేదా అంటే ఒక పెద్ద ఇండస్ట్రీయే గానియండి. ఒకటి మీరు అర్థం చేసుకోవాలేంటంటే, మీరు ఓన్లీ సోలార్ పవర్ మీద మీరు మెషిన్ నడిపియరు మీరు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఈ యొక్క జనరేషన్ అనేది త్రూ ఔట్ ద డే మీకు మారుతుంటుంది మీకు. పీక్ అవర్స్ ఉంటుంది, నాన్ పీక్ అవర్స్ ఉంటుంది. సో, మీకెప్పుడైతే మీకు పీక్ అవర్స్‌లో మీకు లోడ్ సరిపోతుంటుందో ఇది నడిపిస్తుంది. ఎప్పుడైతే మీకు సరిపోదో అప్పుడు గ్రిడ్ పవర్ వస్తుంది. ఎందుకంటే ఇవి గ్రిడ్ అండ్ సోలార్ కలిసి మీకు సప్లై వస్తుంది కాబట్టి మీకు. ఈ డౌట్ మీకు చాలామంది అడిగే డౌట్ ఏంటంటే నడిపించొచ్చా? తప్పకుండా నడిపించొచ్చు మీకు. దీంట్లో ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు మీకు.